జీవితంలో ఎంతో అద్భుత కార్యం చేశారనమాట. ఆ సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి మీ అందరి ముందు వచ్చాను. నేను ప్రిపేర్ అయిన ఎగ్జామ్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఎస్ఎస్సి సిపిఓ అనమాట. సిపిఓ అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. సో ఈ రెండు ప్రిపేర్ అయ్యాను. దేవుని యొక్క విశ్వాసం వచ్చి నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ఈ ఎస్ఎస్సి సిపిఓ అనేది యాక్చువల్గా ఇది నా బీటెక్తో సంబంధం అనమాట. మొదట నేను ఇక్కడ మాకు ఎంసెట్ ర్యాంకు 18,000 అంత వచ్చిందనమాట. అప్పుడు ఈ లోకల్ కాలేజ్ మాకు ఏదో వచ్చేది యాక్చువల్గా. అప్పుడు అమ్మగారు అయ్యగారు ఏమన్నారంటే, నీకెందుకు ఇక్కడ వెలటెక్లో చాలా బాగుంటుంది, ఈ కాలేజ్ చాలా డిసిప్లైన్ ఉంది, జాయిన్ అయ్యాను అన్న, నువ్వు కూడా అక్కడ జాయిన్ అయిపో అన్నారనమాట మాస్టర్ గారు. సో నేనేమో నమ్మకంతో ఫాస్ట్గా చెప్పేదే బాగుంటుంది కదా అనుకొని నేను ఆ కాలేజ్లో జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ కాలేజ్లో నేను వెళ్ళగానే అక్కడ ఎన్సిసి ఏవింగ్ అనేది ఉండేది అనమాట. ఎయిర్ ఫోర్స్ ఎన్సిసి అనమాట. అక్కడ నేను వెళ్ళగానే నాకు సెలక్షన్ అవుతుంది, జాయిన్ అవ్వాలి, 10 మంది మాత్రమే సెలెక్ట్ చేస్తారు అని ఉందన్నమాట. ఆ కాలేజ్ స్ట్రెంత్ వచ్చేసరికి 3,000 అనమాట. బట్ వాళ్ళు తీసేది ఓన్లీ 10 మెంబర్స్ అనమాట. ఈ 10 మెంబర్స్లో ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వాలి అని నాకు అనిపించింది. సో నేను నమ్మకంతో దేవుడి మీద వెళ్ళిపోయాను అనమాట. ఏదో ఒక రకంగా రాకపోయినా రన్నింగ్ అయిపోయింది. 10 రోజులు నడలేకపోయాను అనమాట. అంటే వితౌట్ ప్రాక్టీస్ పరిగెత్తాను అనమాట. 10 రోజుల్లో నడలేకపోయినా సెలెక్షన్ అయితే అయిపోయానండి మొత్తానికి. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ ఎన్సిసి చేయడం వల్ల నాకు 5% మార్క్స్ ఈ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ సబ్ ఇన్స్పెక్టర్లో యాడ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు 20 మార్క్స్ అనమాట. ఎస్ఎస్సి సిపిఓ అనేది 400 మార్క్స్ అనమాట. ఈ 400లో నాకు 20 మార్క్స్ ఫ్రీగా యాడ్ అయ్యాయి. ఇది అందరికీ యాడ్ అవుతుంది, ఓన్లీ ఫర్ ఎన్సిసి కెరీర్ మాత్రమే యాడ్ అవుతుంది అనమాట. సో నాకైతే యాక్చువల్గా 295 మార్క్స్ వచ్చాయి. కట్ ఆఫ్ చూస్తే 305. ఇక్కడ నాకు ఎన్సిసి మార్కులు కావడం వల్ల నాకు జాబ్ వచ్చిందనమాట. సో ఇది ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రణాళిక అనమాట. నా జీవితంలో దేవుడు చేసిన ప్రణాళిక మాత్రమే. నా బలం కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు. నేను బిలో యావరేజ్ స్టూడెంట్ అనమాట. సో ఇది ఖచ్చితంగా దేవుడు చేసిందే. అందరూ జనరల్గా అంటారు దేవుడు చేసిందే అంటే దేవుడు ఎలా చేస్తారో చెప్పండి. సాక్ష్యం వచ్చి దేవుడు నాకు నిలబెట్టారు అంటారు, కానీ దేవుడు ఏ విధంగా నిలబెట్టారు అన్నది మాత్రం ఎవరు చెప్పరు అనమాట. ఇది నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది నేను ప్రిపేర్ అవ్వలేదు. ఒకప్పుడు నేను చదువుతున్న రోజుల్లో కూడా ప్రార్థన చేసి చదువుతున్నప్పుడు నేను అనుకునేవాడిని, దేవా నీవు నన్ను ఒక జాబ్లో నిలబెడితే నేను ఈ విధంగా సాక్ష్యం చెప్తాను అనుకునేవాడిని. ఈ సాక్ష్యం అంతా ఇప్పుడే అనుకునేది కాదు, అది ఎప్పుడో ప్రిపరేషన్ చేసుకునే అనుకున్నాను. సో అప్పుడు ఆ విధంగా అనుకునేవాడిని. ప్రార్థన చేస్తే దేవుడు చాలా ధైర్యం ఇస్తారన్నమాట. ఇంకా ఈవెంట్స్ కంటే ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసరికి నా ఈవెంట్స్ ఏంటంటే 1600 మీటర్స్ 1 మైల్ రన్నింగ్ అనమాట. 630 మినిట్స్లో అయ్యాలి. సెకండ్ ఏంటంటే 100 మీటర్స్ రన్నింగ్ 15 సెకండ్స్లో అయ్యాలి. థర్డ్ ఏంటంటే లాంగ్ జంప్ 4.5 మీటర్స్ వేయాలి. ఫోర్త్ ఏంటంటే హై జంప్ 4 మీటర్స్ వేయాలి. అట్ లాస్ట్ వచ్చేసరికి షార్ట్ పుట్ ఉంటుంది అనమాట. 7 kgs వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ మనము 4.5 మీటర్స్ వేయాలి. ఇవన్నీ అయితేనే నీకు అయినట్టు అనమాట. ఫస్ట్ గ్లిమ్స్ అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి, మళ్ళీ వెయిట్స్ అవ్వాలి. ఈ 5 ఈవెంట్స్లో ఈ లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 600 మీటర్స్, 100 మీటర్స్, వీటిలో ఏది పోయినా నీకు అన్ని పోయినట్టు అనమాట. దేవుడు చాలా ధైర్యంతో నింపారనమాట. యేసయ్య ప్రార్థన చేయగా ఆయన ఎంతో ముందు రోజు అయితే చాలా మందికి అసలు నిద్ర పడుతుంది అనమాట. రేపు రన్నింగ్ ఉంది, ఈ పెయిన్ నేను ఎలా తట్టుకోగలనా లేదా అనే మనకి ఫీల్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఫీల్ ఉంటుంది. కానీ దేవుడు నమ్మి ఆ దినమున యాక్చువల్గా ప్రార్థన చేసి హ్యాపీగా నిద్రపోయాను అనమాట. నిద్ర కూడా దేవుడి వల్లే వస్తుంది. ఎందుకంటే రేపు దినము అది ఒక్కటి నీ లైఫ్ మార్చేస్తాయి అన్నమాట. మార్చిన రోజు రేపటి కోసం భయం ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలా మంది నా పట్టణంలో పడుకోకుండా అలాగా రాత్రంతా మేలుకుని ఆలోచించుకుని ఉండిపోతారు. ఏడ్చేది కలగా హ్యాపీగా పడుకుని
పడుకుంటానండి, ప్రార్థన చేసాను పడుకుంటాను. అది కేవలం ప్రార్థన వల్ల మాత్రమే అంత వచ్చింది అన్నమాట. సో తర్వాత రోజు వచ్చి పాస్టర్ గారు ఒకటి చెప్పారనమాట, నాన్న నువ్వు భయపడకు, నేను ప్రార్థన చేస్తున్నాను. నపుంసకుడికి సువార్త ప్రకటించలేదు, ఫిలిప్ రథం మీద ఏ విధంగా అయితే పరిగెట్టాడో, ఆత్మశక్తి చేత ఏ విధంగా అయితే పరిగెట్టాడో ఆ విధంగా నువ్వు పరిగెట్టకపోతున్నావు అన్నారు. నేనేం లేదండి, దేవుడిని నమ్మి నేను వెళ్ళిపోయాను అన్నమాట. వెళ్ళిపోయి నాకు ఎక్కడ అవసరం లేదు. ఏంటి అక్కడికి వెళ్ళాను అనమాట, స్పీడ్కి వెళ్ళాను. ఇంకా 30 సెకండ్స్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిపోయి నేనే వస్తున్నాను, చూస్తాను ఎలా ఇది నిజమా కల్లా, ఇంకా 30 సెకండ్లు ఉంది, ఎలా వస్తుంది నేను అలసట్లేదు. ఎవరైనా పరిగెడితే ఆయన కోపం పెట్టడం ఆయన అనిపిస్తుంది ఒక్కొక్క, కానీ ఎక్కడ అలసట్లేదు అనమాట. అప్పుడు నేను నమ్మలేకపోతాను, ఏంటి నిజమే ఎలా వస్తాను, ఇంతగా వస్తాను, అలసట్లేదేంటి, ఇది కేవలం దేవుడు చేసిన కార్యం అండి. 100% చెప్తాను. అందరూ చాలా మంది ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు నా అలాగే ఉన్న వాళ్ళు, నా ఫ్రెండ్స్ నాకన్నా ఎక్కువ మంది వచ్చాయి, కానీ వాళ్ళది హై జంప్ లో పోయింది. వాళ్ళది అన్ని రకాలుగా ఫ్రమ్ బీటెక్ ఆ రోజు ఎన్సిసి చేసిన నుంచి ఎప్పటి వరకు ఇదంతా దేవుడి ప్రణాళికనండి. దేవుడి ప్రణాళిక, సంఘం ప్రార్థన, అమ్మ ప్రార్థన, అయ్యగారు అమ్మగారి ప్రార్థన ఖచ్చితంగానండి. ఇది 100%. ఈ క్రెడిట్ అంతా నేను దేవుడికే ఇస్తున్నానండి. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించింది. అంత సమస్త ఘనత దేవునికి. ఆమేన్. మరి మన వ్యాపారం